హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటివరకు నేను చేసిన బిజినెస్ వీడియోస్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ లభిస్తే, ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్తో పాటుగా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే అందరికీ తెలిసేలా అయ్యాడు అంటే దానికి కారణం కృషి, పట్టుదల, సాధించాలి అనే తపన. సక్సెస్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఎంత బాగా అనుసరిస్తే అంత ఫలితం దక్కుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణకి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఇవి పాటించే వచ్చారు. అందులో ఒకరి గురించి, అతను స్థాపించిన కంపెనీ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతుంది. అతను ఎవరో కాదు, ఇన్ఫోసిస్ కంపెనీకి ఫౌండర్ అయినటువంటి నారాయణమూర్తి గారు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి గారు ప్రపంచమంతటా తెలిసేలా ఇన్ఫోసిస్ కంపెనీని ఎలా పెట్టారు, ఈయన జర్నీలో సుధామూర్తి గారు ఎలా తోడున్నారు, ఇండియాలోనే టాప్ 2 ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ ఎలా మారింది, ఇన్ఫోసిస్ ఎదుర్కొన్న నష్టాలని ఎలా ఫేస్ చేశారు, ఇన్ఫోసిస్ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది, ఇలాంటి తెలియని ఎన్నో విషయాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చాలా రోజుల క్రితం పూణే అనే సిటీలో ఒక యంగ్ మ్యాన్ ఒక అందమైన అమ్మాయిని కలిశాడు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమని చెప్పాలనుకున్నాడు. కానీ ఎలా చెప్పాలో తెలియక చాలా రోజులు ఆ అమ్మాయి వెనకతలు తిరిగాడు. మొత్తానికి ఏదైతే అదే అయిందని ధైర్యంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ 5 foot 4 inch, ఐ కమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ రిచ్, బట్ స్టిల్ విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు. ఆ అమ్మాయికి అతనిలో ఉన్న హానెస్టీ నచ్చి కొన్నాళ్ళ తర్వాత ఎస్ చెప్తుంది. ఆ అమ్మాయి రైటర్ మరియు ఫిలాంథ్రఫిస్ట్ అయిన సుధామూర్తి గారు. ఆ అబ్బాయి ఎవరైతే ఎప్పటికీ నేను ధనవంతుడిని అవ్వలేను అని చెప్పాడో అతనే నారాయణమూర్తి గారు. ఇన్ఫోసిస్ ఏదైతే కంపెనీని అతను స్థాపించాడో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు దాటుకొని ముందుకెళ్తుంది. ఏకంగా 45 దేశాల్లో ఇన్ఫోసిస్ యొక్క బ్రాంచీలు ఉన్నాయి. ఫేస్బుక్, అమెరికన్ ఎక్స్ప్రెస్, కోకోకోలా మరియు నైకీ లాంటి కంపెనీల కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ ఎన్నో సంవత్సరాల క్రితం మొదలైంది. అది ఎలా అంటే 1973లో నారాయణమూర్తి గారికి 27 ఏళ్ళు ఉన్నప్పుడు ఫ్రాన్స్లో ఒక ఉద్యోగిగా పనిచేసేవారు. అక్కడ పనిచేయడం నచ్చక జాబ్కి రిజైన్ చేశారు. ఆ తర్వాత 11 నెలల్లో ఏకంగా 25 దేశాలు తిరిగారు. ఆ ట్రావెల్లో పీపుల్ యొక్క డిఫరెంట్ కల్చర్స్, అలాగే వాళ్ళు ఉండే తీరు గురించి బాగా తెలుసుకున్నారు. నారాయణమూర్తి గారి వాళ్ళ తండ్రి ఒక హై స్కూల్ టీచర్. నారాయణమూర్తి గారికి చిన్నప్పటి నుంచి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని కోరిక ఉండేది. ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే కోరిక ఉండేది. అదే సమయంలో బాగా ఆలోచించుకొని తిరిగి ఇండియాకి వచ్చేసిన తర్వాత ఒక చిన్న కన్సల్టింగ్ కంపెనీని సాఫ్ట్రానిక్స్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ కోసం మూర్తి గారు చాలా కష్టపడేవారు. ఎంతో కష్టపడినా అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నందువల్ల సరిగ్గా సంవత్సరంన్నరలోనే దాన్ని మూసేయాల్సి వచ్చింది. అతను ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్న కళ తీరలేదు. కొన్నాళ్ళ తర్వాత పాట్నిక్ కంప్యూటర్స్ అనే సంస్థలో పనిచేశారు. అలాగే అతను సుధామూర్తి గారిని పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే జరుగుతూ ఉన్న సాటిస్ఫాక్షన్ మాత్రం లేదు. ఇంకా కూడా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఉండేది. అయితే అదే సమయంలో 1981లో తన భార్య దగ్గర 10,000 రూపాయలను అప్పుగా తీసుకొని తన 6 జూనియర్స్తో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరే ఇన్ఫోసిస్. తన ఇల్లు ముందు భాగాన్ని ఇన్ఫోసిస్ ఫస్ట్ ఆఫీస్గా మార్చారు. కనీసం కంప్యూటర్ కొనేంత డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నా వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మెల్లిమెల్లిగా కొన్నాళ్ళకి ఇన్ఫోసిస్ గ్రో అవుతూ వచ్చింది. 8 ఏళ్ల తర్వాత 1989లో యుఎస్లో పార్ట్నర్గా ఉన్న జాయింట్ వెంచర్ కొలాప్స్ అయ్యింది. మళ్ళీ నష్టాల్లోకి ఇన్ఫోసిస్ వెళ్తూ ఉంది. అప్పుడు ఆ కంపెనీలో ఉన్న మెంబర్స్ కంపెనీని అమ్మేద్దామని అన్నారు. నారాయణమూర్తి గారు దానికి అంగీకరించలేదు. ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి అని తేల్చి చెప్పేశారు. అప్పుడు ఆ గ్రూప్లో ఒకరు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి క్విట్ అయ్యారు. కంపెనీ పడిపోవడం జరుగుతూ వచ్చింది. అయినా సరే నారాయణమూర్తి గారు కాన్ఫిడెన్స్ని కోల్పోలేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికే ట్రై చేసేవారు. మళ్ళీ మెల్లిమెల్లిగా లాభాల్లోకి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఇన్ఫోసిస్కి రావడం మొదలవుతూ వచ్చాయి. 1990లో ఇన్ఫోసిస్తో పాటుగా ఇండియా కూడా ఫాస్ట్గా గ్రో అవుతూ వచ్చింది. కానీ అదే సమయంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్గెస్ట్ సెక్యూరిటీ స్కామ్లో ఇరుక్కుంది. ఇండియన్ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా ఫాలింగ్ కనబడింది. అయినా సరే ఇన్ఫోసిస్ చాలా పెద్ద రిస్క్ తీసుకొని ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవ్వాలనుకుంది. కానీ ఎంతోమంది జనాలు ఇన్ఫోసిస్ షేర్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇన్ఫోసిస్ యొక్క ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అండర్ సబ్స్క్రైబ్ అయ్యింది. కానీ ఇప్పుడు చూస్తే 28 ఏళ్ల తర్వాత
ఇన్ఫోసిస్ స్టాక్ చాలా బీభత్సంగా పెరిగింది. అది ఎంతలా అంటే 1993లో పాపులర్ అయిన మారుతి 800ని కొనుక్కుంటే ఎవరన్నా ఈ ఇన్ఫోసిస్ షేర్స్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఇప్పుడు 2021 నాటికి 30 కోట్ల రూపాయలు, ఇంకా ఎక్కువే. అది కూడా ఓన్లీ బోనస్ షేర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తే. ఇప్పుడు ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫోర్డ్, వోల్వో, ఎస్బీఐ లాంటి కంపెనీలన్నీ కలిపిన ఇన్ఫోసిస్ యొక్క వాల్యూనే ఎక్కువ. అసలు ఇన్ఫోసిస్ ఏం పనిచేస్తుందని తెలుసుకునే ముందు అసలు ఐటీ సర్వీసెస్ మరియు అవుట్సోర్సింగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ ఏం పనిచేస్తాయో తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. మనం ఒక కాఫీ షాప్ని ఓపెన్ చేసామని అనుకుందాం. బాగా సేల్ అవుతుంది అని తెలిసి ఇంకో షాప్ని పెట్టాలనుకున్నాం. ఒక షాప్ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు, అదే 2 అయితే కష్టం, కానీ ట్రై చేయొచ్చు. అదే 10 కానీ 100 కానీ లేదా 1000 షాప్స్ని మెయింటైన్ చేయాలి అంటే మన వల్ల కాదు. షాప్స్ ఎక్కువ పెడితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, కానీ ఒకరు లేదా ఇద్దరు అన్నిటినీ మేనేజ్ చేయలేరు. చాలా స్టోర్స్ని, ఎంప్లాయీస్ని మరియు ఇన్వెంటరీని మనం మేనేజ్ చేయలేం. కాబట్టి ఇలాంటప్పుడే ఐటీ సర్వీసెస్ కంపెనీస్ అయినటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు పనిచేస్తాయి. వాళ్ళ ఎంటర్ప్రైజ్కి కావాల్సిన ఐటీ అప్లికేషన్స్ని క్రియేట్ చేసి కస్టమైజ్ చేస్తూ ఉంటాయి. బిజినెస్కి ఉపయోగపడేలా మెయింటెనెన్స్ అలాగే ఐటీ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అవుట్సోర్సింగ్ కంపెనీస్ మన కోసం కాల్ సెంటర్ని ఆపరేట్ చేస్తాయి లేదా కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ని మాన్యువల్గా డేటాబేస్లోకి ఎంటర్ చేస్తుంది. ఐటీ సర్వీసెస్ మరియు అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయో, అసలు ఏం పనిచేస్తాయో తెలుసుకున్నాం. వీటి మీద కొంచెం నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ వరల్డ్ వైడ్గా బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేసిందో చూద్దాం. నార్త్ అమెరికాలో ఉన్న కెనడాలో ఇన్ఫోసిస్ 3 డెలివరీ సెంటర్స్ని ఆపరేట్ చేస్తుంది. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీస్ కంపెనీ కెనడా పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఐటీ అప్లికేషన్స్ మీద పనిచేస్తుంది. ప్రస్తుతం కెనడాకి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ని మోడర్నైజ్ చేసేది ఇన్ఫోసిస్సే. యుఎస్ఏలో సెకండ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ అయినటువంటి నాస్డాక్లో 1999లో లిస్ట్ అయింది. అదే నాస్డాక్లో మొట్టమొదటిగా లిస్ట్ అయిన ఇండియన్ కంపెనీ. అమెరికాలో దాదాపుగా 15 లొకేషన్స్లో 10,000కు పైగా ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్లో ఉన్నారు. అలాగే ఇండియానాపాలిస్లో 70 ఏకర్స్లో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని, కొలంబియాలో హెల్త్ కేర్ సిస్టమ్ని మరియు టెక్సాస్లో చైల్డ్ వెల్ఫేర్ సిస్టమ్స్ని ఇన్ఫోసిస్ స్థాపించింది. యుఎస్లో ఇన్ఫోసిస్కి కొన్ని ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ కన్సల్టింగ్ కంపెనీ, శాన్ ఫ్రాన్సిస్కోకి సంబంధించిన కామర్స్ సొల్యూషన్స్ కంపెనీ మరియు మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. అలాగే ఇన్ఫోసిస్ చాలా కంపెనీల్లో ఎంతో మొత్తం మీద డబ్బులను ఇన్వెస్ట్ చేసింది. అందులో వాటర్ లైన్ డేటా, టైడల్ స్కేల్, ట్రిఫాక్టా, ఎయిర్విజ్ స్పెక్, ఊబ్ మరియు హౌస్ ఫండ్కి సంబంధించిన కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేసింది. కేవలం బిజినెస్ చేయడం మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ ఎన్నో ఫౌండేషన్స్ని కూడా స్థాపించింది. యుఎస్లో 13,000కు పైగా టీచర్స్కి ఫ్రీ కంప్యూటర్ సైన్స్ ట్రైనింగ్ని ఇప్పిస్తుంది. ఇంకా ఇన్ఫోసిస్కి మెక్సికో మరియు శాన్ జోస్ పోర్ట్, కోస్టారికాలో 2 డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఫినాకిల్ ఇన్ఫోసిస్లో ఒక సబ్సిడరీ కంపెనీ. ఇన్ఫోసిస్ ఫినాకిల్ సొల్యూషన్స్ దేని మీద పనిచేస్తుంది అంటే కోర్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, సిఆర్ఎం ఇలా రకరకాల సిస్టమ్స్ మీద ఈ ఫినాకిల్ పనిచేస్తుంది. మెక్సికో మరియు జమైకా లాంటి దేశాల్లో ఉన్న కొన్ని బ్యాంక్స్లో ఈ ఫినాకిల్ని యూస్ చేస్తారు. దాదాపుగా ఈ ఫినాకిల్ని 90 దేశాలకు పైగా యూస్ చేస్తున్నాయి. అంటే 16.5% ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ పాపులేషన్ దీన్ని యూస్ చేస్తున్నట్లే. సౌత్ అమెరికాలో చిలీ, పెరు మరియు బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇన్ఫోసిస్కి డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. కొలంబియాలో లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ కూడా ఈ ఇన్ఫోసిస్ ఫినాకిల్ని యూస్ చేస్తుంది. ఇంకా ఆఫ్రికాలో చూస్తే సౌత్ ఆఫ్రికా మరియు మొరాషియస్ లాంటి దేశాల్లో ఇన్ఫోసిస్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే నైజీరియా, కెన్యా, యుగాండా మరియు మొరాషియస్ దేశాల్లో బ్యాంక్స్లో ఫినాకిల్ని యూస్ చేస్తున్నారు. స్పెయిన్లో జరిగిన ఒక షోలో ఇన్ఫోసిస్కి యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు వచ్చింది. దాంతో ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. లండన్లో ఉన్న ఏటీపీతో ఇన్ఫోసిస్ పార్ట్నర్గా చేరింది. టెన్నిస్కి సంబంధించిన టెన్నిస్ స్టాట్స్ మరియు స్కోర్ ప్లాట్ఫామ్స్ని అలాగే మొబైల్ యాప్స్ని కూడా డిజైన్ చేసింది. యూరోప్లో దాదాపుగా 15 దేశాల్లో ఇన్ఫోసిస్ పనిచేస్తుంది. నెదర్లాండ్లో స్టాటర్ అనే కంపెనీలో లార్జెస్ట్ స్టేక్ని, ఐర్లాండ్లో 1400 ఎంప్లాయీస్ కలిగిన కాంటాక్ట్ సెంటర్ని మరియు ఫిన్లాండ్లో సాలిస్ ఫోర్స్ కంపెనీను ఇన్ఫోసిస్ కొనుక్కుంది. బెల్జియం మరియు క్రొయేషియా లాంటి దేశాల్లో ఉన్న బ్యాంక్స్లో ఫినాకిల్ని యూస్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కొన్ని కంపెనీలను కొనగా ఆస్ట్రేలియాకి సంబంధించిన డిజిటలైజింగ్ వెల్ఫేర్ పేమెంట్ సిస్టమ్స్లో ఇన్ఫోసిస్ వర్క్ చేస్తుంది. ఏషియాలో ఉన్న ఇజ్రాయెల్లో ఒక ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని, ఐటీ డెలివరీ సెంటర్స్ని ఇన్ఫోసిస్ ఓన్ చేసుకుంది. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఇన్ఫోసిస్ వర్క్ చేస్తుంది. ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్లో కూడా
ఫినాకిల్ని యూస్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బ్రాంచెస్ ఉండగా ఇంక ఇండియాకి వస్తే మైసూర్లో 337 ఎకరాల్లో ట్రైనింగ్ సెంటర్, ది వరల్డ్ లార్జెస్ట్ క్యాంపస్ యూనివర్సిటీని స్థాపించారు. ఈ క్యాంపస్లో 200 క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ మరియు ప్రైవేట్ మల్టీప్లెక్స్ లాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇండియా మొత్తంగా 25 లొకేషన్స్లో ఇన్ఫోసిస్ ఉంది. అలాగే ఒక సంవత్సరానికి ఇన్ఫోసిస్కి 2 మిలియన్ జాబ్ అప్లికేషన్స్ వస్తాయి. అంటే మాల్దీవ్స్ పాపులేషన్ కంటే ఈ కంపెనీకి వచ్చే జాబ్ అప్లికేషన్సే ఎక్కువ. ఇన్ఫోసిస్ ఫినాకిల్ సొల్యూషన్స్ని అతిపెద్ద బ్యాంక్స్ అయినటువంటి ఐసిఐసిఐ కూడా యూస్ చేస్తుంది. అలాగే ఇండియాస్ పోస్టల్ సర్వీస్లో జిఎస్టీ నెట్వర్క్లో ఇన్ఫోసిస్ వర్క్ చేస్తుంది. చాలా ఇండియన్ కంపెనీస్లో కూడా ఇన్ఫోసిస్ పెట్టుబడి పెట్టింది. ఇవే కాకుండా వరదల్లో కొట్టుకుపోయిన ఏరియాస్కి సహాయం చేయడం కోసం 2500 ఇళ్లను కట్టడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇన్వాల్వ్ అయ్యింది. 15,000 టాయిలెట్స్ని, 60,000 లైబ్రరీస్ని స్థాపించడానికి కూడా ఫండ్ రైజ్ చేసింది. హాస్పిటల్స్, 1.4 మిలియన్ స్కూల్ చిల్డ్రన్కి మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడం, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల్లో కూడా ఇన్ఫోసిస్ పాల్గొంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీగా నిలిచింది. నెలకు $1 బిలియన్ కంటే ఎక్కువ రెవెన్యూ ఇన్ఫోసిస్ సంపాదిస్తుంది. కానీ ఇది రీచ్ అవ్వడానికి వాళ్ళకి 23 ఏళ్ళు పట్టింది. ఈ ఇన్ఫోసిస్ సక్సెస్ స్టోరీ మనకి స్ట్రగుల్స్ లేకుండా గ్రేట్ సక్సెస్ రాదు అని చెప్తుంది. సక్సెస్ అయ్యింది అంటే దాని వెనకాతల ఎన్నో స్ట్రగుల్స్ దాటుకొని వచ్చింది అని అర్థం. ఆ స్ట్రగుల్స్కి భయపడితే అక్కడే అలా ఉండిపోతాం. మొదటి కంపెనీలాగే ఈ కంపెనీ కూడా ఫెయిల్ అవుతుంది అని నారాయణమూర్తి గారు వదిలేస్తే ఇన్ఫోసిస్ ఇంత పెద్ద సామ్రాజ్యంగా మారదు. జాబ్ మానేయకుండా ఇన్ఫోసిస్ స్టార్ట్ చేయకపోతే ఇంతమంది ఎంప్లాయీస్కి జాబ్ ఉండదు. అతను గ్రో అవ్వడమే కాకుండా తనతో పాటుగా ఎంతోమందిని ఎదిగేలా చేశారు. అటు బిజినెస్సే కాకుండా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తన భార్య సుధామూర్తి గారి సపోర్ట్, నారాయణమూర్తి గారి పట్టుదల లేకపోతే ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీ ఉండేది కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిసింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.